ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు 99% పీపుల్కి అందరికీ పర్సనల్గా పరిచయం ఉన్నవాళ్ళే. అండ్ ముందు అసలు నా మీద నమ్మకంతో వర్కింగ్ డే రోజున ఇంత దూరం వచ్చినందుకు అందరికీ పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే అండి, నా జర్నీ, నేను అసలు 20 years నుంచి నా డ్రీమ్ టు మేక్ ఏ మూవీ అండి. కానీ ఎప్పుడు నేను నా టెక్నీషియన్స్ వాళ్ళు కలిసినా మాట్లాడిన తర్వాత అనిపిస్తూ ఉండేది అనమాట, నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు అని చెప్పి. దానివల్ల ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు కథలు రాయడం రాదండి. ఒక 40 కథలు విని ఉంటాను నేను. దాంట్లో ఒక 2 కథలు ఫైనలైజ్ చేసిన తర్వాత నాకు చరణ్తో పరిచయం అవ్వడం, చరణ్తో సంకల్ప్ పరిచయం అవ్వడం, తను ఒక లైన్ చెప్పడం, దానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి దాంతో ఆ స్టోరీతో ట్రావెల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం చేయాలి. కానీ నాకున్న ఫోటోగ్రాఫర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు ఎక్కడా కూడా మనం లాస్ట్లో అచీవ్ చేద్దామన్న ఫోటో, రెఫరెన్స్ ఫోటో కూడా దొరకట్లేదు అసలు ఇంటర్నెట్లో కానీ ఎక్కడన్నా. దాన్ని మనం ఎలా అచీవ్ చేస్తాం, అది కనుక మనం చేసి షూట్ చేసి మనకు అది అవుట్పుట్ నచ్చితే మిగిలిన సినిమా అంతా తెద్దామన్న కమిట్మెంట్తో మొదలుపెట్టామండి. ఫస్ట్ డే షూట్ చేయడం కుదరలేదు, రెండో రోజు కుదరలేదు. నాకు టెన్షన్ ఏంటంటే మొత్తం సినిమా అంతా అయిన తర్వాత లాస్ట్లో ఆ షూట్ చేస్తే అది నాకు నచ్చకపోతే మొత్తం సినిమా ఫెయిల్ అవుతుందని. మూడో రోజు చేసామండి. రాత్రి 11:30కి 11:30 షూట్ అయిన తర్వాత నాకు మాట రావట్లేదు లోపల. నేను ఏదైతే అనుకున్నానో అది పీపుల్లో కనిపించింది. 45 మంది సెట్లో ఉన్నామండి, 25 మంది ఏడుస్తూనే ఉన్నారు. ఒక ఫోటోగ్రాఫర్గా ఒక ఫోటో అచీవ్ చేయడం కంటే కూడా చాలామందికి మదర్ ఎంత పెయిన్ తీసుకుని మన కంటదన్నది తెలియదు, కాబట్టి అది తెలియాలి అన్న ఉద్దేశంతో డెవలప్ చేసిన స్టోరీ అండి ఇది. చాలామంది ఎవరో చూడరు, తెలుసుకోలేరు. అంటే మదర్ తీసుకునే పెయిన్ గురించి అది మీ అందరికీ కనెక్ట్ అయిందని అనుకుంటున్నానండి. స్టోరీతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 2.5 months స్టోరీ ఫైనలైజ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ అరకు మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాను అండి. ఆ లొకేషన్స్ మీద నాకు గ్రిప్ ఉంది. అలాగే నా డిఓపి కానీ, కో డైరెక్టర్గా వర్క్ చేసిన రైటర్ మన సంకల్ప్ కానీ, వీళ్ళందరికీ కూడా అదే ప్రాంతం అవ్వడం మీద అరకులోనే షూట్ చేద్దామని డిసైడ్ చేసామండి. చేసిన తర్వాత నేను ఏదైతే కాస్టింగ్ కోసం నేను అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నామో, అసలు ముందు దీనికంటే ఎక్కువ పెద్ద సినిమా అది తీయొచ్చండి. వీళ్ళు తీసుకురావడం, నేను రిజెక్ట్ చేయడం, తీసుకురావడం, రిజెక్ట్ చేయడం. కారణం ఏంటన్నది వాళ్ళకి తెలీదు, నాకు తెలీదు. కరెక్ట్. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు చెప్తున్నది నాకు కనెక్ట్ అవ్వట్లేదు. మేఘనాన్ని తీసుకొచ్చి దివి రోల్కి చెప్పారండి. నాకు తను ఒప్పేసుకుంది, కానీ నాకు ఎక్కడో లోపల మా మదర్ రోల్కి అంత కరెక్ట్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు దొరకరు, కానీ తనకు చేయగలదని. వీళ్ళందరూ అంటారు కెరీర్ స్టార్ట్ చేసే అమ్మాయి క్యారింగ్తో ఎట్లా చేస్తుందండి, ఒప్పుకోదండి అంటారు. వీళ్ళు అడగడానికే భయపడ్డారు. కానీ మా అదృష్టం ఏంటంటే అడిగిన వెంటనే ఒప్పుకుని ఆ రోల్ చేయడం, దాన్ని అంత బాగా చేయడం. మేఘనా, థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి, నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, చాలా అద్భుతంగా చేసావు. ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేసినట్టు డబ్బింగ్ థియేటర్లోకి వచ్చి మళ్ళీ అంత పెయిన్ తోటి తను ఆ సౌండ్స్ చేస్తూ ఉంటే నాకు మళ్ళీ గుర్తు వచ్చేసినాయి ఆ రోజులు. కాబట్టి నేను ఇప్పటికి ఒక 40 సార్లు ఎక్స్పీరియన్స్ చేశా, చూసి 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 ఫిల్మ్ని. అయినా సరే నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు దగ్గరికి మాట్లాడడానికి వెళ్తుంటే ఆయన కళ్ళనీళ్ళు వస్తూ ఉంటే నాకు అర్థమైందనమాట. అంత అద్భుతమైన సినిమాలు తీసిన ఆయనే టచ్ చేసిందంటే ఇది నా ఒక్కడే గ్రేట్నెస్ కాదండి, అందరు టీం వర్క్ ఇది. అలాగే ఈ స్టోరీకి హీరోల్ని ఎవరైనా అనుకుంటున్నప్పుడు నాకు అరవింద్ గారితో పరిచయం ఉంది. నేను వేరే ఫ్రెండ్ ద్వారా అడిగితే ఆయన 10 సినిమాలు చేసిన హీరో, నంది అవార్డు హీరో, ఆయన నీ చిన్న ఫిల్మ్కి ఎందుకు ఒప్పుకుంటారు అన్నారండి. కానీ ఆయనకు ఒక కాఫీ తాగడానికి అవకాశం అడిగాను. అలా స్టార్ బాక్స్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్, ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ అన్నారండి. థ్యాంక్ యూ అరవింద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఆ రోజు అన్నారు, కానీ అంత పెద్ద హీరో నేను ఆయన ఎలా హ్యాండిల్ చేయగలను, మా దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారవాన్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఎంత సింపుల్గా అంటే నాతో పాటు కలిసి ఇద్దరం పెరిగాం అన్నట్టు వర్క్ చేశారు. అంత సపోర్ట్ ఆయన ఇచ్చారు. కాబట్టి అద్భుతమైన భవిష్యత్తు, టాలెంట్, సపోర్టు ఉన్న అరవింద్ గారు నాకు ఈ ఫిల్మ్కి దొరకడం నిజంగా నా అదృష్టం అండి. తర్వాత నాకు దివి రోల్కి ఎవరిని ఫైనలైజ్ చేయలేదండి. నాకు ఆ అమ్మాయితో పరిచయం లేదు. అందరూ చెప్తా ఉన్నారు. నాకు ఒక 35-40 ఫోటోలు వచ్చినాయి. చేసిన తర్వాత ఒక 4-5 ఫైనలైజ్ చేశాను. చేసిన తర్వాత అలా అలా అనుకుంటా ఉంటే నాకు ఓంకార్, నా మిత్రుడు, ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి. అసలు ఈరోజు తను నిన్న అనుకున్న ఈ ఈవెంట్ ఈ రోజుకి షిఫ్ట్ అవ్వడం వల్ల తను రాలేకపోయాడు. తను స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు.
చేసిన తర్వాత తను మూవీస్ అవి 2-3 చూశాను. చూసిన తర్వాత ముందు అసలు 45 రోజులు అయిపోయింది, అరకు షెడ్యూల్ కంప్లీట్ అయిపోయి. ముందు అసలు ఈ అమ్మాయి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే నాకేం అనిపించలేదు ఈ అమ్మాయి ఒప్పుకుంటుందని. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బిజీ ఆర్టిస్టు, చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్. కానీ షూట్లో మేము చేసింది ఒక డే ఒక నైట్ రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ నేను నిజంగా చెప్తున్నా, నా యూఎస్లో ఒక ఫ్రెండ్ మొన్న వర్క్ చేస్తున్నప్పుడు చూసన్నాడు, నేను దివికి పెద్ద ఫ్యాన్ని, చాలా సినిమాల్లో చూశాను కానీ ఇంత అందంగా ఇందులో చూడలేదు అన్నారు. ఓకే, నిజంగా దివి అందంగానే ఉంటుందండి. మాకు ఏంటంటే అలాంటి రోల్ రావడం, తను అలాగా పాజిటివ్గా తీసుకుని అంత ఏమంటారు దాన్ని ఎఫర్ట్ పెట్టి చేయడం, సటిల్గా చేయడం, డైలాగ్స్ చెప్పడం, అవన్నీ దివి కోసమే ఈ రోల్ పుట్టినట్టుంది అని అనిపించిందండి నాకు. థ్యాంక్ యూ దివి, థ్యాంక్ యూ సో మచ్. నూరి స్టోరీ ఏంటంటే, నాకు మా అబ్బాయి కూడా అదే ఏజ్. సాధారణంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళని హీరోలు చేయాలి, లేదంటే వాడికి ఏదైనా అవకాశం ఇస్తే స్క్రీన్ మీద చూసుకోవచ్చు అని తపన ఉంటుంది. కానీ ఆ ఏరియాలో చెప్పులు లేకుండా పరిగెత్తమండం అంటే, నేను ఇది 18 రోజులు కాదండి, అరకులో 180 రోజులు తీయాలి వాడితోటి. ఓకే, తన బ్యాక్గ్రౌండ్ చూస్తే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అండి. ఓకే, కెమెరా ఒక కొత్త ప్లేస్లో ఇంతమంది మధ్యలో మేము యాక్షన్ అని చెప్తా ఉంటే, తను చేస్తూ ఉంటే లాస్ట్లో నేను చాలా కనెక్ట్ అయిపోయి, నూరి నువ్వేం చదువుకుంటావో చదువుకోరా, నీ వెనకాల నేను ఉన్నాను రా, చదువు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపకు, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా ఉంటాయి, నీకు ఏ అవసరం ఉన్నా నేను ఉంటాను, నేను స్పాన్సర్ని పట్టుకొస్తాను, లేదంటే నేనే స్పాన్సర్ చేస్తానని చెప్పానండి. అంత కనెక్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగా నేను చాలామంది పేర్లు మీకు వెనకాల లాస్ట్లో స్టార్టింగ్లో థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లాస్ట్లో ఎంతమంది అంతమంది పేర్లు చెప్పాలి. ఫస్ట్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ని కలిసామండి, శివకృష్ణ గారిని కలిశారు. శివకృష్ణ ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నాకు ముందు నుంచి కూడా నాకు రమణ గోగుల్ గారు బాగా పరిచయం, దేవిశ్రీ ప్రసాద్ పరిచయం. వీళ్ళందరూ మ్యూజిక్ లోకంలో ఉంటారు కానీ ఫ్రెండ్షిప్ లోకంలో ఉంటారండి. వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వాళ్ళు అర్థం కాదు. కానీ శివకృష్ణ గారిని చూడగానే నాకు అనిపించింది ఈయన నాకు సెట్ అవుతారని. సార్ అయితే అండి మీకు నేను ట్యూన్లు పంపిస్తాను సార్, మీకు ఏమైనా నచ్చితే చెప్పండి అన్నారు. ఫస్ట్ ట్యూన్ పంపించారండి, సాంగ్. సార్ నాకు నచ్చేసింది అన్న. అలా అనకూడదు సార్, అన్నీ విన్న తర్వాత చెప్పాలంటాడు ఆయన. సార్ గారు నాది నచ్చేసింది, లేదు ఇంకోటి పంపించారు, లేదంటే నాకు ముందుదే నచ్చింది. మూడోది పంపించారండి, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏది 2 నచ్చినాయి. అప్పుడు ఒపీనియన్ అడిగితే 50% పీపుల్ ఫస్ట్ చెప్పారు, 50% లాస్ట్ చెప్పారు. కానీ లిరిక్స్కి ఫస్ట్ నేను నాకున్న పరిచయంతో కీరవాణి గారు వాళ్ళ ఫాదరు శివశక్తి దత్తా గారి దగ్గరికి వెళ్ళానండి. అంత పెద్ద ఆయన నా దానికి రాస్తారా అంటే, ఆయనకి నాకు కామన్గా చాలా వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. నాకు ఉన్న కనెక్షన్స్ ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన 94 ఏళ్ళ ఏజ్లో ఆ ట్యూన్కి రాయనని ఒక పాట రాశారండి. అది ఫోటోగ్రాఫర్కి నిజంగా లైఫ్లో గుర్తుపెట్టుకునే గూస్ బంప్ సాంగ్స్. సారీ నేను చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాను. అహో రహో విహారీ కళాకారి ఛాయాచిత్ర విహారీ అని ఫోటోగ్రాఫర్ గురించి రాస్తే నిజంగా అది ఇక్కడ ఫిట్ అవ్వట్లేదండి. ఆయన దీవర లాంటి అద్భుతమైన సాంగ్లు రాసిన ఆయన ఇది కూడా అదే లెవెల్లో రాశారు. మళ్ళీ నేను ఆయన్ని బతిమాలి మదర్ దే సాంగ్కి తీసుకొచ్చి లక్ష్మీ భూపాల గారిని అప్రోచ్ అయ్యానండి. నిజంగా ఒక బ్రదర్ లాగా ఆయన, తమ్ముడు ఇది నువ్వు కమర్షియల్గా చేస్తున్న మూవీ కాదు కాబట్టి నేను కూడా కమర్షియల్గా నీకేం చేయను, నువ్వు దీనికి ఏదైనా సక్సెస్ అయితే ఓ బ్రదర్ నీతో ఉన్నాడని అనుకొని చెప్పేసి రాసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భూపాల గారు. చరణ్, నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక ఆయన మూవీ తీస్తూ ఉంటే ఆయనతో పాటు నేను చాలా రోజులు వెళ్ళాను. చరణ్ ఫ్రేమ్స్ చూసిన తర్వాత, చరణ్ నాకు రిక్వైర్మెంట్ ఉంది కానీ ఈ స్టైల్ కాదు మరి నువ్వు చేస్తావా అని. తను నిజంగా నాతో ఎంత వర్క్ చేశాడో, ఒక రోజుకి ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిన. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 18 రోజులు షూట్ చేస్తే వన్ డేకి 15 డేస్ చెప్పిన అనుకోండి. 9 months నాతోటి ఇది ఎలా షూట్ చేయాలని దాంతో ట్రావెల్ చేసి అవుట్పుట్కి తీసుకురావడానికి కారణమయ్యాడండి. అంటే ఒక ఫోటోగ్రాఫర్కి నచ్చేటట్టు ఒక సినిమాటోగ్రాఫర్ వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. సంకల్ప్ లిటరలీ చాలామంది రైటర్స్ని చూస్తూ ఉంటామండి, వాళ్ళకి నచ్చిందే తప్ప మనం చెప్పింది వినరు. కానీ అలాంటిది కూడా నాకు ఇలా కావాలని చెప్తే అలా కాదని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ కొత్త వెర్షన్తో వచ్చేవాడు. థ్యాంక్ యూ సంకల్ప్ నన్ను భరించినందుకు. ఓకే, మనోజ్ ఎడిటర్. నా దగ్గర నేను వెడ్డింగ్ షూట్ చేస్తానండి, నా దగ్గర అంతా వెడ్డింగ్ టీం ఉంటారు. వెడ్డింగ్స్ చేయడం
చాలామంది అనేవారు నువ్వు వెడ్డింగ్ స్టోరీతో ఏదైనా ఫిల్మ్ తీస్తే మాత్రం అద్భుతంగా తీస్తావురా అని. కానీ అంటే అలాంటి స్టోరీ కాకపోయినా తీసింది క్రిస్పీగా అద్భుతంగా ఎడిట్ చేసిన మనోజ్, నువ్వు అసలు వెడ్డింగ్స్లోకి నేను తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. అండ్ అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే దీంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు రేణు మేడం తోటి ఉన్న రిలేషన్ లైక్ ఒక బ్రదర్ లాగా. అకీరా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది రమణ, వాడు ఏం కెమెరా కొనుక్కోవాలి అని అంటే నేను తనతో కలిసి గైడ్ చేయడము, ఇలా 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 నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం అలవాటు అయిపోయింది వాళ్ళందరికీ. నేను ఇలాగ మూవీ తీస్తున్నానంటే ఏంటి వెడ్డింగ్లో వదిలేసి దీంట్లోకి వస్తున్నావా, లేదని నాకు ఒక స్టోరీ కనెక్ట్ అయింది అంటే చాలా సీరియస్గా తీసుకోలేదు. కానీ నేను కొన్ని రషెస్ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఉన్నారా నేను వస్తున్నానంటే రమ్మన్నారు. వెళ్ళి నేను మా వైఫ్ వెళ్ళి ప్లే చేసి చూపిస్తే అసలు రమణ గారు అసలు ఈ స్టోరీకి నేను ఏం చేయగలను చెప్పండి, నేను ట్రీట్ చేయాలా లేదా ఆ రోజు రావాలా, లేదంటే నేనేం చేయమంటే అది చేస్తాను, కానీ దీన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి సత్తా ఉంది అని నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన రేణుదేశాయ్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాకు సోనీకి నేను 13 years నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. ఏదైనా వరల్డ్ కెమెరా లాంచ్ అవ్వడానికి ముందే నా చేతికిస్తూ ఉంటారు. అలాంటిది నాకు అనుకోకుండా ముస్సేరిలో కలిసినప్పుడు నేను ఎలాగో ఒక ఫిల్మ్ తీసినాను అనగానే లేదు సోనీ బురానో కెమెరా లాంచ్ అవుతుంది దాంతో ట్రై చేసి చూడని చెప్పి సోనీ వాళ్ళు కెమెరా పంపించి నాకు ఆ కెమెరా ఎక్స్పీరియన్స్ చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు సోనీ. అలాగే ప్రపంచంలో ఉన్న సినిమాటోగ్రాఫర్స్ అందరూ చాలా ఇష్టంగా వాడే లైట్స్ అపర్చర్ లైట్స్. వాళ్ళకి ఎవరు చెప్పారో అపర్చర్ లైట్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యి రమణ నీ మూవీకి మాత్రం మీ లైట్స్ ఎన్ని కావాలంటే అన్ని స్పాన్సర్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర లేకపోతే కూడా వేరే చోట నుంచి తెప్పించి నాకు ఇచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అపర్చర్. కూక్ లెన్సెస్ అంటే మీకు అందరికీ తెలుసు వరల్డ్లోనే ద బెస్ట్ లెన్సెస్. వాళ్ళు సోనీ వాళ్ళ కెమెరా తీసుకుని నేను వాడుతున్నానని తెలియగానే రాజ్ కుమార్ నాకు ఫోన్ చేసి నేను సెట్ ఆఫ్ లెన్సెస్ పంపిస్తాను మీకు ఎన్ని రోజులు కావాలంటే 5 to 6 days అన్నాను. అలాంటిది ఆల్మోస్ట్ అది ఒక 18 days, ఫిల్మ్ సిటీలో 20 days, ఆల్మోస్ట్ 20 days ఆ లెన్సెస్ మొత్తం కిట్ నాకు ఇచ్చి అసలు టెస్ట్ చేసి చెప్పమని చెప్పి ఇచ్చినందుకు, నా మీద నమ్మకంతో మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ద కూక్ లెన్సెస్ రాజ్ కుమార్. అండ్ మరీ ముఖ్యంగా ఈ పిక్చర్ నేను ఫస్ట్ టైం చేశాను, కానీ మీరందరూ ఫ్రాంక్గా నేను చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్తే దాన్ని నేను కరెక్ట్ చేసుకుని ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు తీయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి చోట అందరూ నేను ఇలా చేశాను అలా చేశాను థ్యాంక్స్ అని చెప్తారు, కానీ మీ దగ్గర నిజంగా సద్విమర్శలు ఏమన్నా ఉంటే చెప్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నా మీద ఇంత అభిమానంతో మీరందరూ ఇంత టైం స్పెండ్ చేసి వచ్చినందుకు కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రమణ విల్లాడ్ గారు. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అద్భుతంగా తీశారు. మీరు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా బ్యూటిఫుల్ దేవి గారు నిజంగా ఫస్ట్ ఫ్రేమ్